ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు రైతులను ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేసి రిమాండ్కి తరలించగా నిరసనలో పాల్పంచుకొని గ్రామస్తుల పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో వచ్చి పోలీసులు మారు మాట్లాడకుండా లాఠీలు జులిపించారని వాపోతున్న లగచర్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏదైతే దుంద్యాల మండలంకి సంబంధించి 6 గ్రామాలలో భూసేకరణ కోసం నిన్న అయితే అధికారులు వచ్చారు. అధికారులపై రైతులు దాడులు చేశారంటూ కూడా నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి మనం లగుచర్ల గ్రామంలో అయితే ఉన్నాం. లగుచర్ల గ్రామానికి సంబంధించి కూడా ఇదంతా కూడా అంటే నిన్న మనం ఎక్కడైతే ఈ దాడులు అయితే జరిగాయో అధికారుల వెహికల్స్ పై రాళ్ళు రువ్వారో అదంతా కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ మనకు కనిపించే దగ్గరనే రాళ్ళు అయితే విసిరిన పరిస్థితి. వెహికల్స్ కంతా కూడా డ్యామేజ్ అయిన తర్వాత ఒకసారిగా అటు వెనుక ప్రాంతానికే కడా చైర్మన్ కూడా ఉరికి వెళ్ళడంతో అక్కడనే వాళ్ళపై కూడా ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు కానీ ఈ గ్రామస్తులంతా కూడా వాళ్ళపై రాళ్ళు రువ్విన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా కూడా ఈ రోజు అంటే సోమవారం అర్ధరాత్రి 12-1 గంటల ప్రాంతంలో కూడా పోలీసులు హుటాహుటిన ఇక్కడికి చేరుకొని అధికారులపై తర్వాత కడా చైర్మన్ పై దాడులు నిర్వహించిన ఈ గ్రామానికి సంబంధించిన ప్రతి ఇంట్లో నుండి కూడా ఎవరైతే యువకులు తర్వాత ఇంటికి సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకుపోయి పరిగి పోలీస్ స్టేషన్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఒక ఇంటి దగ్గర అవుతున్నాం, ప్రస్తుతం లగుచర్లకు సంబంధించి ఒక ఇంటి దగ్గర అవుతున్నాం. ఆ ఇంటిలోని ఒక పర్సన్ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి, ఏమైంది అసలు ఇక్కడ ఏంది? నేను పడుకున్నాక 1:30కు 20 నిమిషాలకు వచ్చారు పోలీసు వాళ్ళు మిలిటరీ నాకు తెలియదు సార్, మీకు చదువుకున్న తెలుసు. తలుపులు జాడి తాంతున్నారు, కట్టెలు తీసుకొని కొడుతున్నారు. ఏం చెప్పని ఎవరు దొంగలా ఇవ్వడం తెలిస్తే ఇక తెరవందాడే నీది ఏం పేరు రాండ్రి మంగళరాములు లాంటి లాంటి తీసుకొని పిల్లల పోటీ తోముడు నేను సార్ నాతో భూమి లేదు ఏమి లేదు, మీ తడక తినే కొడుకుని సార్ నేను అంటే కూడా వింటలేరు. ఆడ కూర్చోని కొద్దిగా ఆడ జాడి తండ్రి, ఆడ 2-3 తండ్రి, ఏం చేయాలి సార్ నాది. అంటే మీరు నిన్న ఏదైతే ఈ దాడి అనేది ఇక్కడ జరిగిందో దాంట్లో మీరు ఉన్నారా? అంటే మీరు దాంట్లో లేను. నేను ఆ జమడంలకు ప్రచారంలకు మీటింగ్లకు నేను పోను. నా కాలు మొదలే కుట్టి ఇరిగిపోయింది, నేను పోను. యాదర్లో కొని నేను అసలు నిన్న ఏం జరిగింది ఇక్కడికి? అంటే అధికారులు వచ్చినప్పుడు ఊరోళ్ళంతా వచ్చారా? బయట నుంచి వ్యక్తులు ఎవరైనా వచ్చి తర్వాత ఇక్కడ మీకు అందరినీ ఏమైనా ప్రేరేపించి పోండి కొట్టండి అన్ని ఎవరైనా చెప్పినారా? సార్ నేను ఓన్ కూడా చెప్తే కూడా ఓన్. నేను నా కాలు కుంటే నాకు భూమి లేదు, ఈ ఊళ్ళో నాకు ఏమి లేదు, మీరు భూములు ఉండాలి ఓండి, ఏమన్నా వేసుకోండి. నేను ఇట్లా కుల్లా చెప్పినా సార్. నేను ఎవరికి ఏమి చేయలేదు. మీ 10 రూపాయలు ఇస్తే మీరు బతుకుతా, లేకపోతే చచ్చిపోతా, ఇట్లా చెప్పినా సార్. నేను రైట్, చూస్తున్నాం మనం ఇక్కడ అతన్ని బాగా కొట్టారు. చితకబాదారు రాత్రంతా కూడా వచ్చి చితకబాదారు. తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు ఇక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయారంటూ కూడా ఇక్కడ లగుచర్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి అయితే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా కూడా ఈ లగుచర్ల గ్రామానికి సంబంధించి చాలామంది యువకులను, చిన్నపిల్లల్ని ఎవరిని అని చూడకుండా కూడా రాత్రి వచ్చి పోలీసులు డోర్లను ఒక్కసారిగా దబాదబామంటూ కొడుతూ ఇబ్బందిల గురి చేశారంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది మాత్రమే అక్కడ కలెక్టర్లపై దాడి చేసినా కూడా ఊరందరిపై కూడా ఇబ్బందికి గురి చేసిన పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా సమాచారం. కెమెరా పర్సన్స్ అల్తాఫ్తో సాగర్, లగుచర్ల నుండి. లగచర్లలో కలెక్టర్పై జరిగిన దాడి రగడ ఇంకా చల్లార్చడం లేదు. తమను ఎవరు కూడా దాడి చేయాలని ప్రోత్సహించలేదని, భూములు పోతాయనే భయంతోనే జరిగిన నిరసనలో ఉద్రిక్తతలకు దారితీసిందని చెప్తున్నారు. ఫార్మా కంపెనీలో గ్రామంలోకి వస్తే గ్రామంలో విషవాయువులు తాండవిస్తాయని, సాగు చేసుకోవడానికి భూమి కూడా పనికిరాదని చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.
కంపెనీ మాకు శాపంగా మారిందంటూ కూడా లఘుచర్లకు సంబంధించిన గ్రామస్తులు, తర్వాత దుంద్యాల మండలానికి సంబంధించిన 6 గ్రామాల ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం లఘుచర్లలోని మరో కుటుంబం దగ్గర ఉన్నాం. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమైంది, నిన్న ఏమైంది, ఈరోజు అంటే అర్ధరాత్రి కూడా పోలీసులు హుటాహుటిన వచ్చి ఏం చేశారు, ఏమైందని చెప్పేసి ఇంకో కుటుంబాన్ని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు నిన్న ఏమైంది? రాత్రి పోలీసులు వచ్చి అందరిని తీసుకుపోయారంట, ఏంది అసలు ఏమైంది పరిస్థితి? కాడికి పోయి తీసుకుపోయినరంట బిడ్డ, ఇండ్ల కాడి డోర్లు కొట్టి తెరిపించి తీసుకున్నారు. మా కొడుకుని కూడా ఇంకా గట్లనే తీసుకుపోయినరు. మీ కొడుకుని తీసుకుపోయారా అమ్మ రాత్రి వచ్చి? వదిలిపెట్టిరా ఇప్పుడు? వదిలిపెట్టిండ్రు. నా కొడుకు మాట్లాడిండు ఇప్పుడు నాతోని. నా కొడుకు మాట్లాడిన తర్వాత నేను చాయ్ పెట్టుకొని తాగి ఈడ కూర్చున్నా. ఇంత నాకు పొయ్యి మీద గంజలేదు. నా కొడుకులు ఏ దాంట్లోకి పోరు, మా భూములు పోతాయి అంటానే నా ఇంటికి వచ్చి తవులుకుంటే కూడా అందరితో పాటుగా మనది కూడా పోతుంది. మీరు ఆ మీటింగ్లకు వద్దా అన్న చెప్పింది నా కొడుకులకు. నా కొడుకులు పోరు. నా కొడుకులు కూలి చేస్తారు, నాలి చేస్తారు, దునియాదారు పని చేస్తారు. నా చిన్న కొడుకు గీ పని చేస్తారు, గీ కూలి పని చేసుకొని బతుకుతాం. మేము మా భూమి ఉంటే భూమి మీదనే బతకాలి అనేది ఇటంగా మాకేం లేదు. దునియాతో పాటుగా మేమంతే. అమ్మ అసలు నిన్న ఏం జరిగింది? అంటే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అధికారులపై దాడి చేయాల్సింది? సమన్వయంగా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా. మరి చేయొచ్చు నిజమే, కానీ నాకేం తెలుసు బాబు, నాకేం తెలుసు. అంటే ఈ ఏదైతే దాడి జరిగినప్పుడు మీరు ఇల్లు ఇక్కడే దగ్గరే ఉంది కదా, మీ ఇల్లు కూడా దగ్గరనే ఉంది, మీరు చూసారా ఏమైతుంది? నేను చుట్టూ చెప్తున్నా, నా బాబుకి ఇదే ఇల్లు, ఇదే ఇల్లు. కొట్టేటప్పుడు గిన్నె ఉందని నిలబడినా నేను ఇట్లా. నేను అడ్డయితా నా కొడుక? నేనైతే అడ్డుపడను కదా, మా కొడుకులు అయితే పోలేరు కదా. మరొక వ్యక్తి మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, అసలు నిన్న ఏమైంది? రాత్రికి రాత్రి పోలీసులు తీసుకుపోవడం ఇదంతా ఎట్లా ఉంది, ఏంది? నిన్న కలెక్టర్ సార్ గారి మీద సారుల అధికారుల పైన వీళ్ళు చేయి వేసుకోవడము చాలా ఘర్షణీయంగా మారింది. వీళ్ళది గిట్ట తప్పు ఉంది, కానీ తప్పుని సరిదిద్దనికే కొంచెం పద్ధతి లేఖలు చేసింటే బాగుండేనేమో. కానీ అర్ధరాత్రి పోలీసులు దౌర్జన్యంగా దాడి చేసి చాలామందిని చిత్రహింసలకు గురి చేసిండ్రు, భయాందోళనకు గురి చేసిండ్రు. అందుకే ఇబ్బందిగా ఉంది. అమాయకులను గిట ఎటువంటి ఆ దాడిలో లేని వ్యక్తులను గిట అరెస్ట్ చేసి వాళ్ళని బాగా చితకాబాది బాగా భయాందోళనకు గురి చేసినట్లు కనిపిస్తుంది మనకు. రాత్రి ఇదంతా ఎత్తున్నప్పుడు మీరు ఉన్నారా అన్న? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. మా ఇంటి గిట్ట దాడి చేసిండ్రు. మాది 1-1 ఇల్లు ఉంటుంది. ఈ ముందర రేకులుగా ఉన్నది. డోర్ కొడితే మేము గిట్ట తెరుచుకున్నాం. భయంతోనే లేచినాం, ఎవరు దొంగలు వచ్చిండ్రేమో అని. లేస్తే సార్ వాళ్ళు నడవండి బయటికి నడు కొంచెం అసభ్యకంగా మాట్లాడినారు. పద్ధతి లేక మీరు వెళ్ళండి పోదాం, ఆ విధంగా కాకుండా అయ్యే మా కిలోడే అయ్యి అది ఇది అని నడరా అది ఇది అని అసభ్యంగా మాట్లాడి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేసిండ్రు. నాతో పాటు ఒక వ్యక్తి ఉండి ఆయనని తీసుకెళ్ళిపోయిండ్రు. నాకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు సార్ అంటే, సరే నువ్వు రెస్ట్ తీసుకొని వదిలేసి వెళ్ళిపోయిండ్రు. మొత్తానికైతే ఈ ఏదైతే లగచర్లకు సంబంధించి ఈ గ్రామస్తులంతా కూడా ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఫార్మా కంపెనీ వస్తే కాలుష్యం కూరల్లో చిక్కుకునే పరిస్థితి ఉంటుంది, మేము ఇక్కడ నివసించే పరిస్థితి ఉండదంటూ కూడా గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఇక్కడ నుండి ఫార్మా కంపెనీ లేకుండా చేయాలని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, లగచర్ల నుండి.